దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. గమనించినట్లయితే ప్రభు సెలవిస్తున్నది ఏమనంటే నీకు సమృద్ధిగా మేలును కలగజేస్తాడంట. నువ్వు అనుకోవచ్చు, నాకెప్పుడు సమృద్ధి అనే దీవెన కలుగుతుంది, నాకెప్పుడు మేలు కలుగుతుంది, నాకెప్పుడు ఆశీర్వాదం కలుగుతుంది, దేవుడు నన్నెప్పుడు దీవిస్తాడు అని చెప్పేసి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావేమో. అయితే ప్రభువు నీతో స్పష్టంగా సెలవిస్తున్నది ఏమనంటే నీకు సమృద్ధి అయినటువంటి మేలును ఆయన కలగజేస్తాను అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, నువ్వు భయపడక ధైర్యముగా ఉండు. నిశ్చయముగా నీకైనా సమృద్ధి అయినటువంటి మేలును అనుగ్రహిస్తాడు. ఎవరైతే యెహోవా కొరకు ఎవరైతే దేవుని కొరకు ఆశపడి ఎదురు చూస్తుంటారో నిశ్చయముగా వారందరికీ కూడా సమృద్ధి అయిన దీవెనను కలగజేస్తాడు, సమృద్ధి అయినటువంటి మేలును కలగజేస్తాడు, సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని ప్రభువు కలగజేస్తాడు. కాబట్టి ఆశీర్వాదం కొరకు నువ్వు ఎదురు చూడు. నిశ్చయముగా నీ జీవితంలో ఆయన మేలైన కార్యాలను జరిగిస్తాడు. ప్రభువు ఈ మాటను దీవించి ఆశీర్వదించుగాక. పరిశుద్ధుడా, స్తోత్రాలు. ఈ మాటను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి కృప ఇవ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.